యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం 134 కీర్తనతో పాఠం ప్రారంభిస్తున్నాము. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండేవారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. యాత్రికుని గీతాలలో ఇది చివరి కీర్తన. యాత్రికుడు దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పిస్తున్నాడు. యాత్రికుడు యెరూషలేముకు వచ్చాడు. యెహోవా సన్నిధిలో నిలిచి చేతులెత్తి యెహోవాకు స్తుతులు సమర్పిస్తున్నాడు. దేవుని ఆశీర్వాదాలను అభ్యర్థిస్తున్నాడు. ఇది ఆరాధన కీర్తన. హృదయపు అట్టడుగు నుండి దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి మనకెన్నో కారణాలున్నాయి. రాత్రంతా యెహోవా సేవకులు నిలువబడి సేవ చేస్తున్నారు. వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దైవసేవలో, ప్రజాసేవలో మనకు ఎన్నటికీ విసుగు కలగదు. దైవసేవ మనము జరిగిస్తున్నామంటే అది మనకు మహాభాగ్యం. మనము ఈ భూమి మీద సేవ చేస్తూ ఉండగా మన ప్రధాన యాజకుడు పరలోకంలో ఉండి ఎడతెగక మన కోసమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఆయన విశ్వసనీయతకు మనము ఎంతో కృతజ్ఞులం. అలాగే ఇక్కడ మనము రాత్రింబవళ్లు సేవ చేసినా అది ఇంకా తక్కువే. దేవునికి స్తోత్రం. 135 కీర్తన వినండి. ఈ కీర్తనంతా దేవునికి స్తుతి. ఇది హల్లెలూయా కీర్తన. దేవుణ్ణి స్తుతించడానికి గొప్ప ప్రేరేపణ ఈ కీర్తన. మొదటి వచనం, యెహోవాను స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో, మందిరపు ఆవరణములలో నిలుచుండేవారలారా, యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు, ఆయన నామము మనోహరం, కీర్తించండి. 4 సార్లు స్తుతించండి అంటున్నాడు. ముగింపులో కూడా 4 సార్లు తిరిగి దేవుణ్ణి స్తుతించండి అని నినాదం చేస్తున్నాడు. ఈ కీర్తనలో దేవుణ్ణి స్తుతించడానికి 4 కారణాలు చెప్తున్నాడు. మొదటిది 4వ వచనం, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాడు, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఆయన రక్షణకు దేవుడు. ఆయన కృపతో యాకోబును, నిన్ను, నన్ను ఏర్పరచుకున్నాడు. నీవాయనకు స్వకీయ సంపాద్యం. నీవు ఆయనకు చెంది ఉన్నావు. ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఇక రెండో కారణం 5వ వచనం, యెహోవా గొప్పవాడని, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేనెరుగుదును. ఆయన సృష్టికి దేవుడు. ఆకాశమందు, భూమియందు, సముద్రములయందు, మహాసముద్రములన్నిటియందు తనకు ఇష్టమైనదంతా ఆయన జరిగిస్తాడు. భూదిగంతాల నుండి ఆవిరి లేవజేసేవాడు ఆయనే. మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్లజేస్తాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఇక మూడో కారణం 8వ వచనం, ఈజిప్టులో మనుష్యుల, పశువుల తొలిచూలులను ఆయన హతం చేశాడు. ఆయన చరిత్రకు దేవుడు. ఈజిప్టులో ఫరో ఎదుట, అతని ఉద్యోగస్తుల ఎదుట సూచక క్రియలను, మహత్కార్యములను ఆయనే జరిగించాడు. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను, అమోరీయుల రాజైన ఓగును ఆయన హతం చేశాడు. కనాను రాజ్యాలన్నిటినీ పాడు చేశాడు. ఆయన వారి దేశాన్ని స్వాస్థ్యముగా, అనగా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా అప్పగించాడు. ఆయన నామము జ్ఞాపకార్థమైనది, తరతరములు నిలిచే నామము. ఇక 4వ కారణం 15వ వచనం, ఆయన మహోత్సవాలకు దేవుడు. ఆయన సజీవుడు. ఆయన మహిమ వర్ణనాతీతం. యెహోవా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. గనుక దేవుని యందు ఉత్సహించండి, ఆనందించండి, ఉత్సవ సంతోషాన్ని వెలిబుచ్చండి. 115 కీర్తనలోని మాటలే ఇక్కడ చెప్పబడ్డాయి. అన్యజనుల విగ్రహాలు నిర్జీవమైనవి,
విగ్రహాలను చేసేవారు కూడా అలాంటివారే. ఇశ్రాయేలు వంశీయులారా, అహరోను వంశీయులారా, లేవీ వంశీయులారా, యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాను సన్నుతించండి. యెరూషలేములో నివసించే యెహోవా సీయోనులో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను స్తుతించండి. ఆయన పరిశుద్ధ నామమును ఇప్పుడే ఇక్కడే స్తుతించండి. ఇప్పుడు 136 కీర్తన వినండి. ప్రియ శ్రోతలారా, ఈ కీర్తన అంతా దేవుని కృపను గురించే. ఆయన కృప నిరంతరము ఉంటుంది. సృష్టిలో, విమోచనలో, శత్రువులతో చేసే యుద్ధంలో అన్నిటిలో ఆయన కృప ప్రత్యక్షమవుతుంది. భవిష్యత్తులో ఆయనకే మహిమ. యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయన కృప మనకు ఎంత ఇచ్చినా తరుగుబోదు. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. 5వ వచనం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేశాడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయన భూమిని నీళ్ల మీద పరిచాడు. గొప్ప జ్యోతులను నిర్మించాడు. సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆ తరువాత ఈజిప్టులో వారి అనుభవాలన్నీ వరుసగా పేర్కొంటున్నాడు. ప్రతి వాక్యానికి ఆయన కృప నిరంతరము ఉంటుంది అనే మకుటం పునరుక్తి అవుతుంది. ఈజిప్టు దేశపు తొలిచూలులను ఆయన హతం చేశాడు. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను రప్పించాడు. ఎర్ర సముద్రం దాటించాడు. ఫరోను అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అరణ్యములో గుండా తన ప్రజలను నడిపించాడు. గొప్ప రాజులను హతం చేశాడు. అమోరీయుల రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును హతం చేశాడు. 21వ వచనం. ఆయన వారి దేశాన్ని మనకు స్వాస్థ్యంగా అప్పగించాడు. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యంగా అప్పగించాడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించాడు. సమస్త జీవులకు ఆయన ఆహారమిస్తున్నాడు. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఆయన కృప నిరంతరము ఉంటుంది. హల్లెలూయా. మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయనను స్తుతించండి. ఆయన ఎదుట సాష్టాంగపడండి. ఆయన స్తుతికి పాత్రుడు. దేవుని కృప నిరంతరము ఉంటుంది అని ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు. దేవుడు ఈ సృష్టిని మనకిచ్చాడు. సృష్టి వరాలు మనము తీసుకొని ఎలా వాడుతున్నామో, మంచి గృహ నిర్వాహకులమై దేవుని సృష్టిని మనము వినియోగం చేయాలి. దేవుని సృష్టిని పాడు చేయకూడదు, దుబారా చేయకూడదు. ఇశ్రాయేలు శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఆయన తన కృపను వారికి కనపరిచాడు. దేవుడు ఎంతో విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. అలాగే మనము కూడా ఆయనకు నమ్మదగిన వారమై ఉండాలి. ఇశ్రాయేలీయులు అనేకసార్లు తప్పిపోయారు. అందుకే ఆయన కృప వారికి అవసరం. దేవుడు మనల్ని ఈ లోకంలో కాపాడుతున్నాడు. ఆయన కృప నిరంతరము నిలిచే ఉంటుంది. ఇప్పుడు 137 కీర్తనలోకి వస్తున్నాము. బబులోను నదుల వద్ద కూర్చున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చాము. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించాము, ఏడ్చాము అంటున్నాడు. ఎందుకు ఏడ్చారు? గత కాలాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చారు. తమ పాపాల కోసం ఏడ్చారా? తమ పాపాలు తమను వెన్నంటి వస్తున్నాయి. పాపము చేసినందుకు ఏడవడం లేదు గాని పాపం వల్ల వచ్చిన దుష్ఫలితాలకు ఏడుస్తున్నారు. 2వ వచనం. వారు పాట పాడుతున్నారు. అక్కడ మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడండి అని అడిగారు. మనల్ని బాధించిన వారు సీయోను కీర్తనల్లో ఒకదానిని
మాకు వినిపించండి అంటూ మన వలన ఉల్లాసం కోరారు. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెలా పాడుతాము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడిచేయి తన నేర్పు మరచునుగాక. వారు పాడలేకపోయారు, పాడే నేర్పును కోల్పోయారు. తమ సితారాలను చెట్లకు తగిలించారు. కీర్తనలు 32 వచనం 3, 4. దావీదుకు ఇదే అనుభవం కలిగింది. అన్నాడు, నేను మౌనినై ఉన్నాను. దినమంతా నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించాయి. అయితే పౌలు, శీల చెరసాలలో ఉండి అర్ధరాత్రి పాటలు పాడారు. సోదరీ సోదరులారా, అన్ని వేళల్లో దేవుణ్ణి స్తుతించే మనస్సు మనకుండాలి. కాని వారంటున్నారు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. నా కుడి చెయ్యి, నా నాలుక పడిపోవునుగాక. ప్రియ సోదరుడా, సోదరి, మనము దేనికోసం ఆశించాలి? దేవుని చిత్తమే మన ఆశ, ఆశయం, ఆశాభావం. 7వ వచనం, మనము ఎందుకు కోప్పడాలి? యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకో. దాన్ని నాశనం చెయ్యండి, సమూల ధ్వంసం చెయ్యండి అని వారు చాటారు గదా. పాడు చేయబడబోయే బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేసేవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టేవాడు ధన్యుడు. దేవుడు బబులోనుకు తీర్పు తీరుస్తాడు. వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో వారు ఎట్టి వేదన, ఏ భారము వ్యక్తం చేయలేకపోతున్నారు. ప్రియ శ్రోతలారా, ప్రభువును ప్రేమించేవారు చెడుగును ద్వేషించాలి, తీర్పు దేవునికే అప్పగించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చెడ్డదానిని అసహ్యించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. ఈ కీర్తనలో శత్రువులపై శాపవచనం పలికినట్లు ధ్వనిస్తోంది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇశ్రాయేలీయులు ఆశిస్తున్నారు. ఈ కీర్తన చివర కఠినమైన మాట వినపడుతుంది. పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టేవాడు ధన్యుడు. ఈ మాటకు అర్థమేమిటి? 137వ కీర్తన చాలా విచిత్రమైనది. వీరి అనుభవము చరిత్రలో భాగమే. ఇశ్రాయేలీయులు 70 ఏండ్లు బబులోను చెరలో ఉన్నప్పుడు వారి అనుభవాలు చాలా కఠినమైనవి. యిర్మీయా ప్రవచించాడు, దానియేలు ప్రవచించాడు. అయితే ఆ కాలంలో చెరలో ఉన్న వారి వివరాలు మనకు వారు చెప్పలేదు. 70 సంవత్సరాలు చెర అనుభవం. అది మౌనకాలమని చెప్పవచ్చు. రాజుల గ్రంథాలు, దినవృత్తాంత గ్రంథాలు బబులోను చెర వరకు చరిత్రను మనకు చూపుతాయి. ఆ తరువాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలు 70 ఏండ్ల తరువాత చరిత్రను వివరిస్తాయి. అప్పుడు వారు స్వదేశానికి తరలి వెళ్లారు. 137వ కీర్తన ఈ మధ్యకాలానికి చెందింది. యెహోవాకు అన్యుల దేశంలో మేము కీర్తన ఎలా పాడగలము అంటున్నారు. 70 ఏండ్ల చెర వారికి దుర్భరమైపోయింది. వారిలో ద్వేషము, ప్రేమ ద్వంద్వయుద్ధం చేస్తున్నాయి. వారి హృదయంలో పలు విధాలైన ఉద్రేకాలు సందడి చేస్తున్నాయి. అది బబులోను నదీ తీరం. అన్యుల దేశంలో వారు బందీలు. ఈజిప్టు ఇటుక బట్టీల నుండి బబులోను నది కాలువల వరకు వారి గత చరిత్ర అంతా విషాదమే. వారు బబులోను నదీ తీరాన ఏమి చేస్తున్నారు? వారు ఉండవలసిందెక్కడా? ఇప్పుడెక్కడ ఉన్నారు? టైగ్రస్, యూఫ్రటీస్ నదీ తీరాన కూర్చొండి వలవల ఏడుస్తున్నారు. నిరాశా నిస్పృహల్లో మునిగి తేలుతున్నారు. సీయోనును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇది స్తుతి కాదు, ఇది విషాద గీతం. అటు యెరూషలేము, ఇటు బబులోను, ఈ రెండిటి మధ్య ఎంతో వ్యత్యాసం. వీరు ఇక్కడికి ఖైదీలుగా వచ్చారు, చెరలో ఉన్నారు.
ఇక్కడ వీరు ప్రవాసమున్నారు, బానిసత్వంలో మగ్గిపోతున్నారు. దేవుడు వీరిపై క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు. యిర్మీయా వారికి ముందుగానే ప్రవచన వాక్యం ప్రకటించాడు. విలాపవాక్యాలు 1 అధ్యాయం 8వ వచనం. యెరూషలేము ఘోరమైన పాపం చేసింది, అందుచేత అది అపవిత్రురాలైంది. దానిని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దానిని తృణీకరిస్తారు. అది నిట్టూర్పు విడుస్తూ వెనుకకు తిరుగుతున్నది. వీరు బబులోను చెరలో నదీ తీరాన ఏడుస్తున్నారు. దానికి కారణం వారి పాపమే. వారు ఎలా పాడగలరు? పాడలేరు, ఏడవగలరు. తమ సితారాలను చెట్టుకు తగిలించారు. అవి నిరవంజి చెట్లు. నిరవంజి అంటే శోకవృక్షం. ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవుల పెదవులపై విమోచన గీతం లేదు. వాయిద్యాలు మోగుతున్నాయి, వారు పాడే పాటల్లో విమోచన సందేశం లేదు. బబులోను రాజులు నిరంకుశులు చిన్న పిల్లలను పట్టుకొని బండలకేసి కొట్టి చంపుతారు. ఇప్పుడు వారికి అట్టి ప్రతీకారమే జరగాలి, అది వారి కోరిక. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము శత్రువుల కోసం ప్రార్థిస్తాము. ప్రతీకారం దేవుడే చేస్తాడు, అది మన పని కాదు. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.